అందరికీ ఇవాళ జీవాహారం అందించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగం డైలీ పోర్షన్ నుంచి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 39వ వచనం. ఇతనికి మన పితరులు లోబడి నొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. ప్రియులారా, గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ వచ్చినారు. నిజంగా మోసకరమే కదా హృదయం అనేది. ఈ భాగం ఏంటి అంటే, స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై బోధించి, అంటే పట్టుకున్నప్పుడు వాళ్ళ ముందర మొత్తం అంతా కూడా చెప్తా వస్తాడనమాట. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ వాక్యం ఏంటి అంటే, మాటలు ఏంటి అంటే, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. చూసారా ప్రియులారా, ఐగుప్తు అనేది లోకమునకు గుర్తుగా ఉంది. లోకం, మిమ్మల్ని లోకం నుంచి ఏర్పరచుకున్నాను కాబట్టి మీరు తిరిగి లోకంలోనికి వెళ్ళొద్దు అని చెప్పేసి యేసుప్రభువు వారు చెప్పారు. మనం వినం కదా, లోబడనొల్లని ప్రజలం కదా మనము. దేవుడు ఈ సమయాన్న దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆనాడు ఐగుప్తీయులు హృదయంలో ఆలోచించుకొని ఐగుప్తుకి పోగొరిన వారై ఆల్రెడీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారో తెలుసా? మాకు ముందు నడిచినట్లు దేవతలను మాకు చేయము, మొదటిది. రెండోది ఏంటి అంటే, ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనేది. నిజంగా విగ్రహాన్ని చేసుకున్నారు. రెండవది ఏంటి అంటే, ఐగుప్తులోంచి తీసుకుని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అని చెప్పేసి చాలా రెక్లెస్గా మాట్లాడుతూ వచ్చినారు. మనం కూడా అంతే. ఏంటి అంటే, పాపం అనే బానిసత్వంలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభువారు మన దగ్గరకు వచ్చి ఆ పాపం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, జీవానికి మనల్ని దారి చూపించినప్పుడు, మళ్ళా మనం ఐగుప్తు అనే లోకంలోనికి వెళ్ళి యేసు ప్రభువారు ఎవరో అని చెప్పేసి మనం కూడా వాళ్ళలాగా అనే స్థితిలో మనం ఉంటున్నాం. జాగ్రత్త ప్రియులారా, దేవుని ఉగ్రత మన మీద వస్తుంది. అలా కాకుండా పరీక్షించుకుంటాం.